తెలుగు. ప్రధానంగా నారాయణ గారు అయితే ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక మాట ఆయనకి రొటీన్గా వస్తూ ఉంటుంది. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసింది అని. కానీ ఆ రోజు ప్రభుత్వం ఏం చేసింది, ఈ రోజు ఎలాంటి దోపిడీ జరుగుతూ ఉంది నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రత్యేకంగా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా నేను ఈరోజు చేయబోతా ఉన్నాను. అన్ని విషయాల్లో కూడా స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ అని జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర పెట్టినటువంటిది కానీ, పెయింటింగ్స్ విషయంలో కూడా ఎంత దోపిడీ జరుగుతూ ఉందంటే పెయింటింగ్స్ పేరుతో అనేది కానీ, ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ, బయో టాయిలెట్స్ విషయంలో కానీ, చెత్తను తీసుకెళ్లే ట్రాక్టర్స్ విషయంలో కానీ, పనులు చేయకుండా బిల్స్నే క్లెయిమ్ చేయడంలో కానీ, దోమల పేరుతో దోపిడీ కానీ, సిల్ట్ను తీసేయడంలో కూడా గోల్మాల్ చేయడం కానీ, ఎండ్ టు ఎండ్ రోడ్డు విషయంలో జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ, లెక్క పక్కా లేకుండా చేస్తున్నటువంటి 100 కోట్ల రూపాయల నామినేటెడ్ వర్క్స్ వీటన్నింటినీ కూడా ప్రతి దాంట్లో కూడా అన్యాయం, అక్రమం, దోపిడీ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఆనవాయితీగా జరుగుతూ ఉంది. చాలా మందికి తెలియదు. రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్తే కూడా ఈ మాట చెప్తే కూడా ఎవరన్నా నిజమా అనే పరిస్థితి. అటువంటి పరిస్థితిని ఎక్కడ కూడా ఉపయోగం లేనటువంటి పనుల్లో ఇన్ని 100 కోట్ల రూపాయలని నెల్లూరు నగర నియోజకవర్గంలో అక్కడ ఏ విధంగా అయితే అమరావతిలో 1000 కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారో, కాంట్రాక్ట్ రూపంలో కానీ, కమిషన్ల రూపంలో కానీ, లంచాల రూపంలో కానీ దోపిడీ జరుగుతూ ఉందో, నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా దానికి తీసిపోనట్లుగానే నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా జరుగుతూ ఉంది. కొన్ని వాస్తవాలను మాత్రమే నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. నేను లాస్ట్ టైం కూడా జాఫర్ సాహెబ్ కెనాల్ విషయంలో కానీ, విఆర్ కాలేజీ విషయంలో కానీ జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, అక్రమాల్ని వాస్తవంగా ఎవిడెన్సెస్తో సహా మీ అందరికీ కూడా చూపించడం జరిగింది. మరి ఈరోజు నేను ప్రధానంగా చెట్ల మీద జరుగుతున్నటువంటి ఈ అన్యాయం, అక్రమం గురించి నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. మిగతా అన్నింటి విషయాల్లో కూడా మీకు ఒక చిన్న విషయం కూడా తెలుసుంటుంది. నేను ఒక వీడియో చూపిస్తాను. నారాయణ గారు 48,000 చెట్లని నెల్లూరు నగర నియోజకవర్గంలో నాటాలన్నది ఆయన లక్ష్యంగా తీసుకున్నారు. మంచి చేస్తే వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ముందుంటుంది. కానీ దీన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని కోట్ల రూపాయలను దండుతా ఉన్నారో, ఎన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేస్తా ఉన్నారో, ఆ కోట్ల రూపాయలని పేదలు, సామాన్యుల నడుము విరిచి వారి రక్త మాంసాలతో వచ్చినటువంటి డబ్బులతో వీళ్ళకి ఏ విధంగా అయితే ఖర్చులు పెడతా ఉన్నారో నేను వాస్తవాల్ని మీ అందరికీ కూడా ఎవిడెన్స్తో సహా చూపిస్తాను. అయితే ఇక్కడ ఒక్కొక్క చెట్టుకి మీరందరూ కూడా ఊహిస్తేనే భయపడతారు. ఒక్కొక్క చెట్టుకి 12,000 రూపాయలని ఈ రోజు మనం నెల్లూరు నగర నియోజకవర్గంలో ఒక్కొక్క చెట్టు పేరుతో దోపిడీ జరుగుతూ ఉందంటే మీరందరూ కూడా ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో ఉండదు. సుమారుగా 48,000 చెట్లు అంటే 60 కోట్ల రూపాయలు ఒక్క చెట్లలోనే ఈ రోజు మనం నెల్లూరు నగర నియోజకవర్గంలో ఖర్చు పెట్టే పరిస్థితి మనకు కనపడతా ఉంది. 12,000 రూపాయలు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పుడు కూడా చెట్లు నాటాం. నేను వాటిల్లో కూడా మీకు ఈరోజు ప్రజెంటేషన్ ఇస్తాను. ఒక్కొక్క చెట్టుకు ఆ రోజు ఎన్ఎంసీ నుంచి ఆయన ఖర్చు ఎంత అంటే 750 రూపాయలు. ఆ 750 రూపాయలకి ఈ రోజు 12,000 రూపాయలు ఒక్కొక్క చెట్టు మీద పెడతా ఉన్నాం. ఆ రోజు కేవలం ట్రీ గార్డ్ ఒక్కటి లేదు. ట్రీ గార్డ్ కూడా నేను తెప్పించాను. ఒక మోడల్ నేను కొన్నాను. దీన్ని ఒక 300 రూపాయలు అయితే నాకు ట్రీ గార్డ్ వచ్చింది. దీనికి సంబంధించి హోల్సేల్గా 48,000 ట్రీ గార్డ్స్ కనుక కొంటే ఇవి ఎంతకు వస్తాయి అన్నది తెలుస్తుంది. ఇంతకంటే కూడా పలచనైనటువంటి గేజ్ని ఈరోజు మనం అక్కడ వాడాం. సో గతంలో 750 రూపాయలు వాడినటువంటి ఒక చెట్టుకి సంబంధించినటువంటి ఖర్చు ఈరోజు 12,000 రూపాయలు. దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో ఆయన చెట్లని రిలీజ్ చేశారు. 14,741 చెట్లని ఫస్ట్ ఫేజ్లో 48,000 చెట్లకు గాను 14,741 చెట్లకి ఆయన కార్యకర్తలకు సంబంధించి అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి 25 మంది కాంట్రాక్టర్లకు ఇచ్చారు. నేను ఈ లిస్టును కూడా మీకు ప్రెస్ గ్రూప్లో పెడతాను. ఆ కాంట్రాక్టర్లు ఎవరు, వాళ్ళు ఏ సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చినారు, ఈ సబ్ కాంట్రాక్టర్లు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి మనుషులు. ఆ 25 మంది సబ్ కాంట్రాక్టర్లకి ఎన్ని చెట్లకి ఎంత డబ్బులు శాంక్షన్ చేస్తున్నారు అన్నది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, ఏ రోజు ఎంత అమౌంట్స్ క్యాష్ రూపంలో చెల్లించారో కూడా నా దగ్గర ఈ సమాచారం ఉంది. టోటల్గా దీనికి సంబంధించి 14,741 చెట్లకు గాను ఈ 25 మంది కాంట్రాక్టర్లకి 8,2,91,91,000 రూపాయలని ఆయన చెట్లు నాటడానికి, ట్రీ గార్డు పెట్టడానికి శాంక్షన్ చేయడం జరిగింది.
అంటే ఒక్కొక్క చెట్టుకి 5,446 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత చెట్లు కావాల్సినప్పుడు సప్లై చేసేటువంటి బాధ్యత. ఎన్ని వేల చెట్లైనా కూడా వాళ్ళు ఉచితంగా ఇచ్చి ట్రీ ప్లాంటేషన్ ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాంటిది ఇక్కడ 8 కోట్ల చిల్లర రూపాయలు, మెజారిటీ డివిజన్స్ లో 5,000 రూపాయలు లెక్కనిచ్చారు ఒక్కొక్క చెట్టుకి సంబంధించి. టెండర్ కాపీలతో సహా నేను ఏ డివిజన్ కి ఎంతెంత ఇచ్చారు, ఏ లెక్కలో ఇచ్చారు అన్నది కూడా నేను టెండర్ల కాపీలు తెప్పించుకున్నాను. ఇవన్నీ కూడా టెండర్లు నామకే వాస్తుంటాయి. వారికి సంబంధించిన వాళ్ళకి తప్ప వేరే వాళ్ళు అడుగు పెడితే మీ మీద విజిలెన్స్ ఎంక్వైరీలు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పి బెదిరించి మొట్టమొదట్లోనే వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఏ పనైనా కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అడ్డగోలుగా దోపిడీ జరిగిపోతా ఉంది. 48,000 ట్రీస్కి సంబంధించి 7,000 రూపాయల లెక్కన కనుక మీరు ఇస్తే సుమారుగా 40 కోట్ల రూపాయల దాకా కూడా అక్కడే అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ మెయింటెనెన్స్ కి నీళ్లు పోసేదానికి ఒక 7,000 రూపాయలు, చెట్లు నాటేదానికి ఒక 5,000 రూపాయలు, ఒక్కొక్క చెట్టు మీద 12,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా. అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోకి వచ్చేటప్పటికి నేను ఇందాకే చెప్పాను 750 రూపాయలతో మనం ఆ రోజు చెట్లు నాటడం కూడా జరిగింది. నెల్లూరు నగర నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసండి ఎంత దోపిడీ జరుగుతా ఉందంటే పేదవాడు సామాన్యుడు బతికేటువంటి పరిస్థితి ఈ రోజు లేదని చెప్తా ఉన్నాను. దీనికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీరు డబ్బులు ఖర్చు చేయండి, మీ కార్యకర్తలకు పిలుచుకోండి, మీరు ఏమైనా చేయండి, కానీ పేదవాళ్ళ మీద సామాన్యుల మీద పడి ఆ విధంగా మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఇది ధర్మం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు చేయాల్సినటువంటి పనులు ఇవి కాదని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మచ్చక కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ప్రతి ఇంటిలో కూడా ఇదే సమస్య ఉంది. ప్రతి షాప్లో కానీ ప్రతి కమర్షియల్ షాపుల్లో కూడా సమస్యలు ఉన్నాయి. పేదవాడికి కూడా ఈ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు నేను మీ కొన్నింటి మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఎలాంటి దోపిడీ నెల్లూరు నగర నియోజకవర్గంలో జరుగుతా ఉందన్నది. మీరు ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్లు కట్టకపోతే మీరు కోర్టుకు వచ్చి నిలబడండి, కోర్టులో చేతులు కట్టుకొని నిలబడండి అని చెప్పినటువంటి సంస్కృతి ఎక్కడైనా ఉందా? ఎందుకు నిలబెడతా ఉన్నారు ఈ విధంగా? మీరు ఒకసారి ఆలోచించుకోండి. వయసులో పెద్దవాళ్ళు రేకులిల్లు ఒక సెంట్ స్థలంలో కూడా 25,000 రూపాయలని ఒక్కొక్క చెట్టుకు మీరు 12,000 రూపాయలు ఖర్చులు పెట్టే క్రమంలో 25,000 రూపాయలు ఒక్కొక్క రేకులింటికి సంబంధించి అరియర్స్ తో సహా కట్టకపోతే మీరు లోక్ అదాలత్ కోర్టుకు రమ్మని చెప్పినటువంటి నోటీసులు ఇవి. ఇది ఫస్ట్ ఇస్తే 5,000 రూపాయలు కట్టారు, మళ్ళా నోటీస్ ఇస్తే మళ్ళా కోర్టుకు రమ్మని చెప్పి మళ్ళా నోటీస్ ఇచ్చారు. ఎక్కడ కడతామయ్యానని వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఆమెకు ఘోరం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమెకు వృద్ధాప్య పెన్షన్ వచ్చేదంట. ఇప్పుడు ఆ పెన్షన్ కట్ చేసేసారు. ఆ పెన్షన్ కట్ చేసి పైగా 24,000 రూపాయలు కనుక మీరు కట్టకపోతే లోక్ అదాలత్ కోర్టుకు వచ్చి మీరు నిలబడాలని చెప్పి ఆ 92 ఏళ్ల వృద్ధురాలని నోటీస్ ఇచ్చినామంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా నియంత్రితమా అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. 350 రూపాయలు కట్టుకునే స్తోమత లేని పేదల దగ్గర డబ్బులు దండకం కోసం వాళ్ళకి నీళ్లు ఇవ్వడైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజాస్వామ్య దేశం ఉందంటే మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం కాదా? మీ చాతకాంతనం వల్ల నెల్లూరు రోడ్లలో ఎంతెంత నీళ్లు రోడ్ల మీద పారుతా ఉన్నాయి మీరు ఒకసారి గమనించండి. వాళ్ళ యొక్క ఇన్ఎఫిషియన్సీ వల్ల. కానీ అవసరమైనటువంటి పేదవాళ్ళకి గుక్కిడి నీళ్లు పోకుండా మీరు డమ్మీలు కొడతా ఉన్నాడు ఈ కమిషనర్. ఇళ్లలోకి నీళ్లు పోకుండా డమ్మీలు కొడతా ఉన్నాడు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. పేదవాళ్ళని గుర్తుపెట్టుకున్నటువంటి ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాచరిక ప్రభుత్వాలు కూడా నిలబడినటువంటి దాఖలాలు లేవు. మీరు గుర్తుపెట్టుకోవాలా. పేదలు ఎవరు, సామాన్యులు ఎవరు మనం గుర్తుపెట్టుకోకపోతే పుట్టగతులు అని కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.